గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా! ఏమోకో ఏమోకో హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్న విశాఖపట్నం టు తిరుపతి ట్రిప్ మొత్తానికి రానే వచ్చింది. సుమారు 2019 అనుకుంటా. అప్పుడు మేము ఒకసారి వెళ్ళాం. ఈసారి కుటుంబం అంతా కలిసి తిరుమల విజిట్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రయాణంలో కొన్ని అనుభూతుల మీద పంచుకోవడానికి ఈ వీడియో తయారు చేశాం. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర త్వరిత జం 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 కడతకడతో మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జానగపతిపై చల్లేరతివలు జాజర, జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర భారపు పుచముల పై పై కడు సింగారము నెరపెడి గంధముడి చేరువ పతిపై చిందగ పడతులు. సుమారు పొద్దున్న 5 గంటల నుంచి విశాఖపట్నం నుంచి బయలుదేరితే మేము చేరుకునేసరికి రాత్రి 8 అయింది. చాలా విశాలంగా ఉన్న రోడ్ల వల్ల ప్రయాణం సుఖమంగా జరిగింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అయితే మేము విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత వచ్చే దారిలో అక్కడ ఇక్కడ ఇంకాస్త ముందుకెళ్ళి తిందాం అనుకుని ఆల్మోస్ట్ ఒంగోలు దాకా మేము హోటల్స్ వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక డాబాలో లంచ్ చేయడం జరిగింది. ఆ వీడియో మనం క్యాప్చర్ చేయలేదు. కాకపోతే మన భోజన ప్రియులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాక్సిమం మీరు బయలుదేరే టైంకి విజయవాడలో భోజనం చేసేస్తే మన మీల్స్ దొరుకుతాయి. ఇంకాస్త ముందుకెళ్తే ఆ మీల్స్ కాస్త పలుచునవి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఆ విధంగా మొదలుపెట్టిన మన ప్రయాణం సాయంత్రం అయ్యేసరికి తిరుపతి చేరుకున్నాం. తిరుపతిలో మా స్నేహితుడు ఒక హోమ్ స్టే అరేంజ్ చేశారు. సో ఆ నైట్ కిందే తిరుపతిలో స్టే చేసి మరుసటి పొద్దున్నే మేమందరం మరలా తిరుమల బయలుదేరాం అన్నమాట. హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. నిన్న రాత్రి మనం తిరుపతిలో స్టే ముగించుకుని ఇప్పుడు డైరెక్ట్గా అలిపిరి మార్గాన్ని కొండపైకి వెళ్తున్నాం అన్నమాట. సో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి లెట్స్ గో. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము,
10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో. మొత్తం లగేజ్ చెక్ అంతా అయిపోయింది. వీఆర్ క్లియర్, వీఆర్ గుడ్ టు గో. ఇప్పుడు మనం తిరుమల కొండ మీదకి బయలుదేరుతున్నాం. 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీవారిని దర్శించడానికి ఇంకొక 50 నిమిషాల నుంచి సుమారు 1 గంట దాకా కొండ మీదకి ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉండిపోతుంది. కంగారేం లేదు, మెల్లగా వెళ్దాం. ప్రకృతిని చూసుకుంటూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆయన దర్శనం కోసం మనం మెల్లగా బయలుదేరదాం. అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. యోర్స్ పెరుగు ప్యాకెట్. అదివో తిరుమల బయలుదేరిన తర్వాత సుమారు ఒక 50 నిమిషాల నుంచి 1 గంట దాకా ప్రయాణం. మేము వేగంగా వెళ్ళలేదు పైకి. ఆ ప్రకృతిని చూసుకుంటూ ఆ దైవనామస్మరణ చేసుకుంటూ అలాగా ఆ దేవుడి పాటలు వింటూ కొండ మీదకి చేరుకోవడం అనేది జరిగింది. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీవారి దర్శనం 27వ తారీఖు అయితే మేము 26వ తారీఖు సుమారు 1 గంట కల్లా మేము కొండ మీద చేరుకున్నాం. కొండ మీద చేరుకున్న తర్వాత దర్శనానికి ఎలాగో టైం ఉంది కాబట్టి 26వ తారీఖు మధ్యాహ్నం, సాయంత్రం, 27వ తారీఖు పొద్దున్న, మధ్యాహ్నం కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని దర్శించడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం భక్తి పాటలు, శ్రీవారి పాటలు ఇవన్నీ ప్లే చేయడం వల్ల ఏంటంటే ఒకలాంటి స్పిరిచువల్ ఇదన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రసాదం ఆరగించాలి. ప్రసాదం ఖచ్చితంగా ఆరగించాలి. ఎందుకంటే ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో చేస్తారన్నమాట. ఆ ప్రసాదాన్ని ప్రసాదంలాగా ఆస్వాదించాలి, ఆరగించాలి. నారాయణ నిగమ గమదని సగమద సని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఇక్కడే డైనింగ్ హాల్ ఉంది. నెంబర్స్ కూడా ఇచ్చారు 3 and 4 అని. మన ఇల్లు కలుపుకొని చూద్దాం. ఎంతో రుచిరా అన్నప్రసాదం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. అంతమందికి, వేల మందికి, లక్షల మందికి ఆయన ఆకలి లేకుండా భోజనం పెట్టి ఆశీర్వదిస్తున్నారంటే అది అసలు ఆ స్థలాన్ని ఉన్న మహిమ వల్లే. అదివో బ్రహ్మాదుల కమురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు. పగటిపూట ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ తిరుమల, సాయంత్రం పూట కూడా అంతే కమనీయంగా, రమ్యంగా, ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ తిరుమల ఏ విధంగా కనిపిస్తుందో ఈ రాత్రిపూట అన్నది మీ అందరికీ నేను ఇప్పుడు చూపించబోతున్నాను.
అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడు. ఫుడ్ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఏది ఈజీగా సింపుల్గా బెస్ట్గా దొరుకుతుందో అది మీరు తీసుకుని తినేస్తే మంచిది. ఎందుకంటే హోలీ డెస్టినేషన్ కదా, సో ఎక్కువ వెరైటీస్ మీద స్పెండ్ చేయడం అన్నది టైం వేస్ట్. దట్ ఈస్ జస్ట్ మై ఒపీనియన్. తర్వాత నెక్స్ట్ కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో. భారతదేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రత్యేకత మన దేశంలో అందరికీ తెలిసిందే. ఎవరైనా హిందువులు మత నమ్మకస్తులు ఒకవేళ ఈ స్వామివారిని దర్శించుకుందాం అనుకుంటే వాళ్ళ యొక్క జీవన గమనంలో ఒక్కసారైనా ఈ కొండకు వచ్చి ఆయన నిజరూప దర్శనాన్ని కళ్ళారా చూసి ఆనందించాలని వాళ్ళ ప్రయత్నం. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. శ్రీవారి సేవా కార్యక్రమం అని ఒకటి ఉంటుంది. అది నాకు తెలిసి ఒక వారం నుంచి 10 రోజుల దాకా ఉంటుంది. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్న తర్వాత ఒక వారం 10 రోజుల పాటు వాళ్ళకి ఈ తిరుమల కొండ మీదే అకామిడేషను, భోజనం అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రయత్నంలో వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే భక్తులకి మార్గం చూపించుట, లగేజ్ కౌంటర్స్ దగ్గర వాళ్ళకి జాబ్ వేస్తారు, వాళ్ళ సామాన్లు భద్రపరచుట, ఆ తర్వాత మరేమైనా ఒకవేళ పూజా కార్యక్రమాలు ఉంటే దాంట్లో కాస్త గట్టిగా నిలబడి వాళ్ళందరికీ, ఇప్పుడు మీరు ఇవి చూస్తున్నారు కదా వైట్ బట్టలు వేసుకుని, వీళ్ళందరూ చాలామంది కామన్ పీపులే, వాళ్ళకి మెడలో ఇస్తారు. ఇలా సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి విశేషం ఏంటంటే గర్భగుడిలోనే 2 గంటల పాటు శ్రీవారికి సేవకు వేస్తారు. అంటే దేవుణ్ణి చాలా దగ్గరగా చూడొచ్చు అన్నమాట. తిరుమల తిరుపతి, తిరుమల తిరుపతి. తిరుపతి అంటే కింద, కొండ కింద. తిరుమల అంటే పైన. స్వామివారు వెలిచిన ఈ ప్రదేశాన్ని తిరుమల అంటారన్నమాట, వైకుంఠం. అయితే ప్రతి వాళ్ళకి ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఇది ఒక స్పిరిచువల్ డిటాక్సికేషన్. డిటాక్సికేషన్ అంటే నీకున్న స్ట్రెస్ని, నీకున్న డిప్రెషన్స్ని, నీకున్న బాధలన్నీ ఆ గుడి బయట, అంటే కొండ మీదకి వచ్చే లోపలికల్లా వాటిని బయట విడిచిపెట్టి ప్రశాంతమైన మనసుతో ఇక్కడికి వచ్చి ఆయన ఒక్కసారి కళ్ళారుగా చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ స్పిరిచువల్ డిటాక్సికేషన్. అదిగో బ్రహ్మోత్సవాలకి శ్రీవారిని తిప్పారు రథం.
27వ తారీఖు సెప్టెంబరు రాత్రి 8 గంటలకి మనకి సర్వదర్శనంలో టికెట్లు లభించాయి. దర్శనానికి వెళ్లే ముందు గంట ముందు వచ్చి లైన్లో నుంచుంటే పర్వాలేదు, మనం దర్శనం లైన్లోకి వెళ్ళొచ్చు అని చెప్పారు ఆలయ శాఖ వారు. అయితే ఈ లోపు మనకి చాలా సమయం ఉంది కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రదేశాలు సందర్శించడానికి ఏదైతే బాగుంటుందో అని కొంతమంది లోకల్స్ని అడిగితే వాళ్ళు మనకు సజెస్ట్ చేసిన ప్లేస్ జపాలి. అది శ్రీవారి ఆలయం నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారులో వెళ్ళొచ్చు, లేదు అంటే మీరు వేరే ఏదైనా వెహికల్ హైర్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. కాకపోతే ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం కాస్త ఓపికగా నడవాలి. అలా నడక మార్గాన్ని వెళ్తూ ఉంటే ఎంతో పాత ప్రదేశం అన్నమాట. ఇది చాలా పురాతన చరిత్ర కలిగిన ప్రదేశాన్ని అక్కడ గుడి మీద స్థల పురాణం రాసి పెట్టారు. అది మేము వేరే వీడియోలో ఫుల్గా అప్లోడ్ చేస్తాము జపాలి గురించి. కాకపోతే మీరు ఎంత దూరం అయితే నడిచి వెళ్తున్నారో అంతే దూరం మళ్ళీ తిరిగి రావాలి. అదేంటో తెలియదు, ఎలాంటి కాలు నొప్పులున్నా మోకాలు నొప్పులున్నా దైవ దర్శనం అంటే మాత్రం మనకి ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుందండి. ఆ విషయం మాత్రం నేను చాలాసార్లు ప్రయాణంలో గమనించాను. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఉత్సాహంగా నడుస్తూ ఉంటారు ఆ దర్శనానికి. అలా చేసుకుని రావడం కూడా బహుశా ఒకందుకు మంచిదే. మనకి మనసు శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీరి రూపము. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీరి రూపము. అణురేణు పరిపూర్ణమైన రూపము. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే. వాడు అలమేల్ మంగ, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వేడుకొందామా ఇందరికి అభయం ఉలిచ్చు చేయి కందువగు. రాబోయే బ్రహ్మోత్సవాలకి శ్రీవారి రథాన్ని మరియు ఆ చుట్టుపక్కల ప్రదేశాలని మాడవీధుల్ని అంతా తయారు చేస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ మనకి గజరాజు అంటే ఏనుగు దర్శనం ఇచ్చారు. సో దాన్ని కూడా చూడడం చాలా ముచ్చటగా అనిపించింది. మొట్టమొదటిసారి శ్రీవారిని ఊరేగించే వాహనం ఏమో బహుశా అది. దాన్ని అంత ఆ ఏనుగునంత దగ్గరగా చూడడం నాకైతే ఇదే మొదటిసారి. దర్శనానికి వెళ్ళొచ్చాము. అక్కడ జరుగుతున్న పారాయణం, వాళ్ళు కూర్చుని అక్కడ శ్రీవారి కీర్తనలు ఆలపిస్తున్నారు. అంటే కంప్లీట్గా ఒక ఆధ్యాత్మికమైన ప్రదేశం. అక్కడికి వెళ్తే మనకి ఆ నామస్మరణం తప్పించి, శ్రీవారి నామస్మరణం తప్పించి బహుశా మనకి ఇంకేమీ గుర్తురాదు. అతిశయంబైన శేషాద్రి శిఖరము. ఇక్కడ దగ్గరలోనే టీ టిఫిన్స్ కూడా దొరుకుతాయి. వాటర్ బాటిల్ అన్నది ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సేల్ చేయట్లేదు.
ఒకవేళ కానీ మీరు వాటర్ బాటిల్ తీసుకోవాలి అనుకుంటే గ్లాస్ బాటిల్ 50 రూపీస్, అది తీసుకుని మీరు అక్కడే తాగేసి రిటర్న్ ఇస్తే 30 రూపీస్. లేదు రూమ్ పట్టుకెళ్ళి రూమ్లో తాగిన తర్వాత మళ్ళీ వెళ్తున్నప్పుడు రిటర్న్ చేస్తానన్నా కానీ 30 రూపీస్ వాళ్ళు రీఫండ్ చేస్తారు. అంటే బాటిల్ కాస్ట్ 20 రూపీస్. లేదు నాతో పాటు ఈ తిరుమల ట్రిప్ గుర్తుగా మీ ఇంటికి పట్టుకెళ్ళిపోతాను అంటే పట్టుకెళ్ళిపోవచ్చు. ఒక బాటిల్ కాస్ట్ 50 రూపీస్. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఎందుకంటే లిటర్ని తగ్గించవచ్చు ఇక్కడ. అండ్ దెన్ లెట్స్ గో బ్యాక్ టు విశాఖపట్నం. అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి సరిలేని అభయ. మేము చూసిన ఆ తిరుమలని మీకు చూపించాలని ఒక చిన్న ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చాలామంది తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా మాకు కమెంట్ చేయొచ్చు, మేము రిప్లై చేస్తాం. అంతా బాగానే జరిగింది. శుభం, శుభప్రదం, శుభమస్తు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ పెరుగు ప్యాకెట్. అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి ఇప్పుడిటు కలగంటి, ఇప్పుడిటు కలగంటి.